ఆ 69 ఉద్యమం ఉత్తరే ప్రారంభం కాదు కదా, ఉద్యమం అనేది ఉత్తరే ప్రారంభం కాదు. మరి ఈ ఉద్యమం ప్రారంభం అవడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం. ఇందులో టాపిక్ అని మనం ఏం చూస్తామంటే, ఇంకొక టాపిక్ ఇందులో మనము ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఎస్ఆర్ కాదు, టిఆర్సి ఏర్పాటు చూస్తాం. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు ఏర్పడ్డది, ఎందుకు ఏర్పడ్డది, పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది 1956 నవంబర్ 1వ తేదీన. ఆ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో భాగంగా ఏర్పడిన తర్వాత టిఆర్సిని ఏర్పాటు చేయడం జరిగింది, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అని పిలుస్తాం. మరి ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరో అతనే టిఆర్సి ఏర్పాటు చేసిండు. మరి 1958లో ఫిబ్రవరి 1వ తేదీన. మరి ఇక్కడ టిఆర్సి ఏర్పడిన తర్వాత దానికి ఎన్నిక నిర్వహించలేదు నీలం సంజీవరెడ్డి. ఆ తర్వాత 60లో ఎన్నిక నిర్వహించడం జరిగింది. రైట్. కాబట్టి ఇక్కడ ఈ టిఆర్సి యొక్క పూర్తి నిర్మాణం, ఆ కమిటీ నిర్మాణం, ఇందులో టోటల్ గా మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ పెద్ద మనుషుల ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల నీళ్లు, నిధులు, వీటి తర్వాత ఉద్యోగాలు, వీటన్నింటినీ కొల్లగొట్టుకుంటుండడం వల్ల మన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కసారి ఉద్యమం చేయడం జరిగింది. దాన్నే మనం ఏమని చూస్తామంటే 1969 ఉద్యమం. దీన్ని జై తెలంగాణ ఉద్యమం అని చూస్తూ ఉంటాం, దీన్ని తొలి దశ ఉద్యమం అని చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఈ 1969 ఉద్యమం ఎప్పుడు జరిగింది? జనవరి 69 మొదలుకుంటే డిసెంబర్ వరకు ఈ ఉద్యమం జరుగుతుంది. దీన్ని తొలి దశ ఉద్యమం. ఈ తొలి దశ ఉద్యమంలో మొత్తం ఎంతమంది అమరులైనరు అంటే 369 మంది. అధికారిక లెక్కల ప్రకారం 369 మంది విద్యార్థులు అమరులైనరు. దాదాపు 96 సార్లు కాలం జరిగిన ఈ సంవత్సర కాలంలో. మరి ఈ సంవత్సర కాలాన్ని మొత్తం మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం అధ్యయనం చేస్తాం. రైట్. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం, ఈ తొలి దశ ఉద్యమంలో తొలి అమర వీరుడు ఎవరు, ఏ రోజున చనిపోవడం జరిగింది, అతని యొక్క సొంత ప్రాంతం ఏంటిది అని చూస్తే 1969 జనవరి 24వ తేదీన సదాశివపేటలో కాల్పులు జరిగితే దాదాపు 14 మంది విద్యార్థులు గాయపడితే వాళ్ళను హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో చేర్పించడం జరుగుతుంది. మరి గాంధీ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత చికిత్స పొందుతూ తెల్లారి మరణించినటువంటి వ్యక్తి శంకర్, యువకుడు, 19 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన కృష్ణ అనేటువంటి యువకుడు మరణించడం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం, ఇక్కడ తొలి దశ ఉద్యమంలో తొలి అమర వీరుడు ఎవరు అన్నాడు? శంకర్. తొలి అమర వీరుడు శంకర్. మరి అదే పరిదశ ఉద్యమంలో తొలి అమర వీరుడు ఎవరు అంటే శ్రీకాంతాచారి. 2009 డిసెంబర్ 3వ తేదీ రాత్రి 11:20 తుదిశ్వాస విడవడం జరిగింది శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ ఎప్పుడు పోసుకున్నాడు? ఆయనే శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుంటేమో 2009 నవంబర్ 30వ తేదీన, మరణించింది డిసెంబర్ 3వ తేదీ. ఆయన తొలి అమర మలిదశ ఉద్యమంలో తొలి అమర వీరుడు ఆయన. మరి సాయుధ పోరాటంలో తొలి అమర వీరుడు ఎవరు? సాయుధ పోరాటంలో తొలి అమర వీరుడు దొడ్డి కొమరయ్య. ఇలా అమరులను తెలుసుకుంటూ మన అన్న బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయం జరిగింది. ఆ పాటే వీరులార వందనం విద్యార్థి అమరులార వందనం అనేటువంటి టాపిక్. ఆ సాంగ్స్ బ్రహ్మాండమైనటువంటి సాంగ్. కాబట్టి ఆ సాంగ్స్ కూడా మనం చూస్తాం తర్వాత. కాబట్టి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే 69 ఉద్యమం మనం టోటల్గా అవగాహన చేసుకుంటాం. మరి ఈ 69 ఉద్యమంలో భాగంగా ఒక పార్టీ ఏర్పాటు అయింది. ఆ పార్టీ టిపిఎస్ పార్టీ అని చెప్తాం, తెలంగాణ ప్రజా సమితి. మరి ఈ తెలంగాణ ప్రజా సమితి ఈ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీ ఏర్పాటైన తర్వాత 71 ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలు ఎన్ని స్థానాలను గెలుపుకోవడం జరిగిందని మనం చూద్దాం తర్వాత. ఓకే, సో ఇక్కడ 1969 ఉద్యమం టోటల్గా చూసిన తర్వాత ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంకొక టాపిక్ మనం ఇందులో డిస్కస్ చేసేది 1970 తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటివి. 1970 తర్వాత జరిగినటువంటి సంఘటనలు
దీనిలో ఖైరతాబాద్ 70 తర్వాత తెలుస్తున్నట్లయితే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, సిద్దిపేట ఉప ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయి, తర్వాత సిద్దిపేట ఉప ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత దీనిలో భాగంగా మనకి 1971లో పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఏ పార్టీ పాల్గొన్నాయి, తర్వాత ఎన్ని స్థానాలు గెలుపొందింది అనేటువంటి విషయాన్ని మనము ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇదంతా కూడా మనకి ఏంటి అంటే టోటల్ ఫస్ట్ పార్ట్ లో మనం చూస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇయర్ వైజ్ కనపడుతూనే ఉంటుంది ఈజీగా. ఏంటంటే ఇక్కడ స్వరాజ్యాంగ సంస్కరణలు అనేది చూసినట్లయితే చాలా ఇది ఒక డిఫరెంట్ టాపిక్. ఇది ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక తర్వాత ముల్కీ నాన్ ముల్కీ అంశాల ఆవిర్భావం కానీ చూసినట్లయితే చూడండి ఒక్కసారి 1853 నిజాంల కాలంలో 53, 83, తర్వాత 48 వరకు మనము ఉద్యమం చూస్తాం. 53 నుండి 48 వరకు ఉద్యమం చూస్తాం. తర్వాత 48లోనే ఆపరేషన్ పోలో వచ్చింది. 1948లోనే ఆపరేషన్ పోలో వచ్చింది. 48 తర్వాత 49లో జేఎన్ చౌదరి ప్రభుత్వం చూస్తాం. తర్వాత 50, 51, 52లో కనుక చూసినట్లయితే ఎంకే వేలూరి ప్రభుత్వం చూస్తాం. తర్వాత 52లో కనుక చూసినట్లయితే ఎన్నికలు చూస్తాం. 52 ఎన్నికలు ఇయర్ వైజ్ చూస్తున్నా కానీ చాలా సీక్వెన్స్ ఆర్డర్ లో కనబడతా ఉంటున్నాం. 52లో ఎన్నికలు చూస్తాం. ఊర్ల ప్రభుత్వం ఎప్పటి వరకు ఉన్నది ఇది అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు ఉంటుంది. రేపు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అంటే 56 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఇక్కడ 56 అక్టోబర్ 31 వరకు. రైట్. సో కాబట్టి ఇక్కడ ఊర్ల ప్రభుత్వం చూస్తాం. తర్వాత 52 ఇదే 52 ముల్కీ ఉద్యమం. మరి 53లో కనుక చూసినట్లయితే 52లో పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పడ్డది. ఆ తర్వాత ఎస్ఆర్సి 53లో ఏ విధంగా ఏర్పడింది. 53లో ఈ ఎస్ఆర్సి ఏదైతే డిసెంబర్ 29న. మరి ఆ తర్వాత ఎస్ఆర్సి 54, 55 అక్టోబర్లో ఇది డిబేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 56లో ఏమొచ్చింది మనకు 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు రాలేవచ్చు. చూడండి ఒక్కసారి 48, 49, 50, 52, 53 తర్వాత 56. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూస్తుంటే టిఆర్సి. ఈ టిఆర్సి ఏర్పాటు జరిగింది. తర్వాత నెక్స్ట్ 69 ఇలా 69 తర్వాత 70 తర్వాత 71 ఎన్నికలు. ఇదంతా కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే ఇది మొదటి దశగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక రెండో దశకి వెళ్ళిపోతాం.